ఈ సమస్య పెరగడానికి కూడా చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలలో చూస్తే సూపర్ మెమరీ అనేటటువంటి ఒక పదం వాడారు. అంటే ఒక దేవాలయంలో ఒక అర్చకుడు ఉంటే ఆ అర్చకుడు రిటైర్ అయిన తర్వాత ఆ పోస్ట్ క్లోజ్ అయిపోతుంది. మరి ఆ తర్వాత ఆ దేవాలయంలో అర్చకత్వం ఎవరు చేయాలి? ఇక ఆ వ్యవస్థ అంతటితో కుంటుపడిపోవటమేనా? అట్లా కాకుండా ఏ దేవాలయంలో అర్చకుడు రిటైర్మెంట్ అయినా లేదైనా అనివార్య కారణాల వల్ల ఇంకా ఏదైనా చనిపోయిన కారుణ్య నియామకం కింద వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి వెంటనే ఏర్పాట్లు చేయాలి. ఎక్కడ ఏ దేవాలయంలో ఇటు అర్చకులే కాదు, దేవాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా చాలా మనకి సిబ్బంది కొరతుంది. ఒక్కొక్క మేనేజర్ కానివ్వండి, ఈవో కానివ్వండి 9, 10, 11, 12, 13 దేవాలయాలు పనిచేస్తున్నారు. ఒక్కొక్క దేవాలయంలో అసలు గుమస్తా లేడు, మన వీళ్ళు లేరు, క్లర్క్ లేరు, స్వీపర్ లేరు. ఆ సూపర్ మెమరీ పోస్ట్ అనేదాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి గవర్నమెంట్ కోరుతున్నాం. ఎక్కడైతే దేవాలయంలో అర్చక పోస్ట్ ఖాళీ అవుతుందో వెంటనే దాన్ని వాళ్ళ వారసుల ద్వారా కానివ్వండి, మీ క్వాలిఫికేషన్